ఈ వెల్ఫేర్తో పాటు రెండు పట్టాలు లాంటి రైలు పట్టాలు లాగా అన్నట్టుగా సంక్షేమానికి వెల్ఫేర్ని కూడా యాడ్ చేస్తారు. ఆ వెల్ఫేర్తో పాటు ఒక విజన్ డాక్యుమెంట్ ఏదో వదులుతారు. జనానికి కొంత అట్రాక్టివ్గానే ఉంటుంది అది, ఎందుకంటే జనం సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా కోరుకుంటారు కాబట్టి. కానీ అన్ని సందర్భాల్లో మళ్ళీ అది వర్కౌట్ అవ్వట్లా. 2019లో వర్కౌట్ అవ్వలా అది. ఈ పోటీ పడి ఇలా ఇవ్వడం వల్ల ఇప్పుడేమంటున్నారు మీరు కూడా, చంద్రబాబు నాయుడు గారు కానీ మీరు కానీ ఏమంటున్నారు, ఈ హామీలు నెరవేర్చడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది, అప్పులు చేయాల్సి వస్తుంది, గత ప్రభుత్వం అలా చేసింది ఇలా చేసిందని మీరే అంటున్నారు. గత ప్రభుత్వం అలా చేసింది అని మీకు మేనిఫెస్టో తయారు చేసేటప్పుడే తెలుసు. ఇప్పుడు మీరు ఆ పథకాలు అమలు చేయరు, ప్రజలకు ఇవ్వరని నేను అనట్లా. ఆల్రెడీ 3 ఇచ్చారు, ఇంకో 3 కూడా డేట్లు ఇచ్చేశారు. కానీ ఇవాళ సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ మీద కొంత ఆలోచిస్తే ఏమనిపిస్తోంది? వికే గారు, మీకు ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలకి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఎప్పుడు కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా పదే పదే చెప్తూ ఉంటారు, సంపద సృష్టించి పేదరికాన్ని నిర్మూలించాలి. అది మా సిద్ధాంతం. అంటే రాష్ట్ర ఆదాయాన్ని పెంచి రాష్ట్రానికి సంపద పెంచి తద్వారా వచ్చినటువంటి ఫలాలని పేదవారికి పంచి పేదరిక నిర్మూలన చేయాలి అన్నది మా కాన్సెప్ట్. అంతేగాని సంపద సృష్టి లేకుండా, ఆదాయ మార్గాల్ని పెంచుకోకుండా, కేవలం అప్పులు చేసి విచ్చలవిడిగా పంచి, లేదంటే పంచుతామని నమ్మించి మోసం చేయటం అనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఏ రోజు కాదు. మీరు ఒకసారి ఆలోచిస్తే వికే గారు, మీరు మీ ఓపెనింగ్ రిమార్క్స్ లో మీరు కూడా అన్నారు, అంటే ప్రజలకి కష్టపడి వారి రూపాయి ఏ విధంగా సంపాదించుకోవాలో మనం నేర్పాలి, వాళ్ళని సోమరిపోతుల్ని చేయకూడదు అన్న మాట ప్రతి ఒక్కరు, మీరే కదా చాలా మంది అంటూ ఉంటారు. అది కరెక్ట్ కూడా. చరిత్రలోకి వెళితే చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాలని ఎందుకు ప్రోత్సహించారండి? ఇంట్లో ఉన్నటువంటి మహిళలు కూడా ఖాళీగా కూర్చోకూడదు, వాళ్ళు ఏదో ఒక రకమైనటువంటి బిజినెస్ యాక్టివిటీ చేయాలి, ఏదో ఒక రకమైనటువంటి వ్యాపారం చేయాలి. ఒక ఇల్లు గడవాలంటే కేవలం ఒక వ్యక్తి పనిచేస్తే చాలదు, ఇంట్లో ఉన్నటువంటి మహిళలు కూడా ఏదో ఒక రకమైనటువంటి ఫైనాన్షియల్ యాక్టివిటీ ఉండాలి అని చెప్పే కదా ఆయన ఆ రోజున డ్వాక్రా సంఘాలని అంత పెద్ద ఎత్తున ప్రోత్సహించి, ఇవాళ ఒక రోల్ మోడల్ గా ఆ రోజున బిల్ క్లింటన్ గారు కూడా వచ్చి చూసారంటే, అంటే ఆయన మా ఆలోచన విధానం చెప్తా ఉన్నాను. ఈ రోజున కూడా ఆయన P4 మోడల్ అని చెప్పి ఇంకోటి మాట్లాడుతూ ఉన్నారు, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. ఇవాళ విజన్ 2047 డాక్యుమెంట్ లో జీరో పావర్టీని సాధించడం కోసం P4 మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. అంటే ఇవాళ ఎవరైతే సంపన్నులు ఉన్నారో, ఆదాయం ఎక్కువ ఉన్నటువంటి వారు ఉన్నారో, వారు కూడా కొంత ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో చేసినటువంటి అనేక కార్యక్రమాల్లో వాళ్ళు కూడా భాగస్వాములై పేదరిక నిర్మూలనకు వాళ్ళు కూడా పాటుపడాలి, ఒక కలెక్టివ్ ఎఫర్ట్ ఉండాలి అని చెప్పి P4 మోడల్ కూడా ఆయన ముందుకు తీసుకొచ్చారు. అంటే ఆ రకంగా ఎప్పుడు కూడా ఇవాళ మేము 20 లక్షల ఉద్యోగాలు కల్పన లక్ష్యంగా పెట్టుకుని దేనికి పనిచేస్తా ఉన్నాం వికే గారు? ఇవాళ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగ కల్పన అనేది మా టార్గెట్. మొదటి 7 నెలల్లోనే 6.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాం. 2.5 లక్షల ఉద్యోగాలకి కల్పనకి మార్గాన్ని సుగమం చేశాం. పట్టాభి గారు, కూడా ఒక సూటి ప్రశ్న, మీరు అధికారంలో కూడా